మేడారం మహాజాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే గిరిజన పండుగకు సర్వం సిద్ధమైంది. రేపు సారలమ్మ రాకతో జాతర ప్రారంభమవుతుంది. ఎల్లుండి సమ్మక్క గద్దె మీదికి చేరుకుంటుంది. 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరకు ఇప్పుడే భక్తులు పోటెత్తారు. ఈసారి జాతరకు సుమారు 2 కోట్ల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. మేడారం జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. జాతర మొదలు కాకముందు నుంచే మేడారానికి భక్తులు దారపడుతున్నారు. ఆల్రెడీ మేడారం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇక జాతర టైం కావడంతో చెప్పనవసరం లేదు. మేడారం జన జాతరను తలపిస్తోంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు ఈసారి సుమారు 2 కోట్ల మంది తరలి రానున్నారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. మహాజాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తోంది. 4 రోజుల పాటు గిరిజన సంప్రదాయాల ప్రకారం జాతర నిర్వహిస్తారు. 21న కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తవుతుంది. 22న కీలక ఘట్టమైన సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. కుంకుమభరిణి రూపంలో ఉన్న సమ్మక్క ఆగమనాన్ని చూసి భక్తులు పులకించిపోతారు, శిగమోగుతారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. ఫిబ్రవరి 23న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. 24న దేవతల వనప్రవేశంతో జాతర ఘట్టం ముగుస్తుంది. మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లాలో 4 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని తెలిపింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల పాటు విద్యా సంస్థల్ని మూసివేయాలని ఆదేశించారు.